దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ సృష్టికి ఆది సంభూతుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారవై ఉందుము. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ప్రియా, అద్వితీయ సత్య స్వరూపుడును సర్వాధికారిని శ్రీమంతుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసు కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండుగాక. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల వాట్సాప్ ద్వారా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి లైక్ చేయండి. దేవుని బిడ్డలారా, అంతం మట్టుకు మన దేవుడు మన ఎలా గొప్ప కార్యములు చేయగల గొప్ప దేవుడే. మనం క్రీస్తులో పాలువారవిందము. ప్రియులారా, సంవత్సరం యొక్క ప్రారంభంలో మనం ఎన్నో కొత్త తీర్మానములను చేసితిమి. వాటిని ఎంతో పట్టుదలగా చేయుచు సాగుచున్నాం. అవును, దానిని అంతం వరకు గట్టిగా చేపట్టి నెరవేర్చవలేము. అప్పుడే క్రీస్తులో పాలువారవై ఉండగలము. అట్టి కృపను ప్రభు మనకు దయచేయునుగాక. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ఇది లోకజ్ఞానియగు సొలొమోను వాక్కు. ప్రసంగి 7:8 తెలియపరిచాడు. అతని రాజ్యపాలన ప్రారంభంలో ఎంతో గొప్పగా నుండెను. పెద్ద దేవాలయంలో కట్టించినందున దేవుని దయను సంపాదించుకొనెను గాని అంతం వరకు దానిని కాపాడుకొనలేదు. అన్య స్త్రీల వ్యామోహముల వలన పతనమాయెను. సొలొమోను అంతము ఎంతో వేదనకరంగా ఉండెను. దేవదేవుని బిడ్డలారా, అవును, ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? అంతవరకు నీ జీవితాన్ని తుదముట్టించారు. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ఎంతో ఆనందముగా తమ కానాను యాత్రను ప్రారంభించారు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఎండిన నేల మీద నడిచినట్లుగా అద్భుతము చేసిన దేవుని స్తుతించారు. దేవదూతల భోజనమగు మన్నాను భుజించారు. అయినను వారి అంతము ఎంతో విచారకరం. 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించారు. వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించకుండా 2 తప్ప అందరూ నశించారు. దేవదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ దినంలో జీవించుచున్నాం. అతిక్రమంలోను విస్తరించడం వలన ప్రేమ సల్లారిపోవు కాలమిది. మనము అంతము వరకు నిల్చుటకును రక్షణను కాపాడుకుంటకును మొదట మనకుండిన దృఢ విశ్వాసమును గట్టిగా పట్టుకుందాము గాక. నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడదురు. అంతవరకు సహించేవాడే రక్షణ పొందునని మార్కు 13:13 తెలియపరుస్తుంది. మనం పొందిన రక్షణను అంతవరకు కాపాడుకుంటకు ప్రయాసపడదాం. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదనంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు. దేవదేవుని బిడ్డలారా, అంతవరకు మన జీవితము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము సత్క్రియలు చేస్తూ దేవునికి మహిమకరంగా చూచుచున్న దేవుడాయన. మనం కూర్చుంటా లేచుడా చూస్తున్న మహాదేవుడాయన. సమస్త మెరిగిన సత్య స్వరూపికి, బహోన్నతుడికి, మహిమాస్వరూపుడికి మనం ఎంత జాగ్రత్తగా ఆయన దృష్టిలో ఉన్నామో అంత అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలం. దేవుని బిడ్డలారా, మన ఇక్కడ వారం కాదు, పరలోక యాత్రికులం. పరలోక రాజు దగ్గర మనం వెళ్ళాలి అంటే మనం చక్కని జీవితాలు జీవించి ప్రభునామాన్ని మహింపరిచి అంతవరకు మన జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రభు కృపలో నింపబడదాం. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ సర్వాంగ సుందరుడైన ప్రియ పరమ తండ్రి, మీరిచ్చిన ఈ సర్వోన్నతమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్న రక్షక. నమ్మదగిన వాడువు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన సహాయకుడు అయినావు గనక మీ బిడ్డలైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి నాతో మాతో కూడించి వీళ్ళు మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి గొప్ప విజయాన్ని బిడ్డ దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి దయచేసి అంతం మట్టుకు నైనా చక్కని జీవితాన్ని జీవించి నీ నామానికి మహిమకరంగా నీ రాజ్యవ్యాప్తిలో ఉంటాను కృప దయచేయమని
పరిశుద్ధాత్మ మీ కాపుదల బిడ్డ దయచేయమని యేసుక్రీస్తు ప్రవర్క సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.